హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా నాన్నగారిని హాస్పిటల్కి నేను తీసుకెళ్ళలేదు, నరేంద్ర తీసుకెళ్ళాడు. నిన్న నేను ఆటోలో తీసుకెళ్ళాను. నిన్న ఏమైందంటే ఆటో 1000 రూపాయలు కొట్టించాను ఆర్పేట దెబ్బల దగ్గర. 1000 రూపాయలు కొట్టిస్తే ఆ అమ్మాయి సరిగ్గా కొట్టలేదు. మళ్ళీ ఏలూరు వెళ్ళొచ్చి మళ్ళీ ఆర్పేట దగ్గరలోకి వచ్చేవాటికి పోతవరం రోడ్లో కోళ్ళు పార్లు ఉంటుంది కదా, పార్లు దాటేవాటికి కొంతలగూడెం రోడ్డు దగ్గరికి వచ్చేవాటికి పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది. నైట్ 7 అయింది. నా ఆటో ఆగిపోతే ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి. మా చెల్లి కేతవరం నుంచి మా చెల్లి మా నాన్న చూడడానికి వచ్చిందంట అని నేను ఇంటికాడ ఉన్నాను. ఎక్కడున్నారు మీరు? ఏలూరు వెళ్ళారంట కదా నాన్నని కొట్లు వేసుకురావడానికి. ఎక్కడున్నామని ఫోన్ చేసింది. నేను అప్పుడు పోతారని ఉన్నాను. అమ్మ నేను పోతారని ఉన్నాను, ఒక అరగంటలో వచ్చేస్తాను ఉన్నాను అన్నాను. మా చెల్లి అప్పుడు 7 గంటల దగ్గరగా 6:30 అవుతుంది. అప్పుడు ఫోన్ చేస్తే అలాగన్నాను, వచ్చేస్తున్నానండి అని. వచ్చేస్తున్నాను చెల్లి అని. దగ్గరగా పోతారం దాటి ఆ కోడిపాలను దాటి కొంతలగూడెం రోడ్డు దగ్గరికి వచ్చేపటికి పెట్రోల్ అయిపోయింది. అమ్మాయి సరిగ్గా కొట్టలేదు, పెట్రోల్ కొట్టలేదు. 1000 రూపాయలు కొట్టిస్తే ఆ అమ్మాయి సరిగ్గా కొట్టగా మొన్న పోతవారాన్ని నేను 1000 రూపాయలు కొట్టించాను పెట్రోల్. 3 పాయింట్లు వచ్చింది ఆటోలో. 3 పాయింట్లు వచ్చింది కానీ నిన్న ఆర్పేట దెబ్బ మీద కొట్టించాను. సర్లే అది సొసైటీ బంక్ అని అక్కడ కొట్టించాను. అయితే అమ్మాయి సరిగ్గా కొట్టలేదు అని నేను అక్కడ ఆ రోడ్లో ఆగిపోతే నేను మళ్ళీ అక్కడ నైట్ టైము బాటిల్ చూసుకుని ఆర్పేట దెబ్బల దాకా వచ్చి బాటిల్ చూసుకొని మళ్ళీ బొంకు దగ్గరికి వచ్చి మళ్ళీ 3 లీటర్లు వస్తే కానీ దాని పంపు అందుకోదు ట్యాంక్లో. అందుకోక 3 లీటర్లు పోసి అప్పుడు స్టార్ట్ చేసేపటికి మళ్ళీ ప్యాచ్ పడిపోయింది. నైట్ టైము ప్యాచ్ పడిపోతే మళ్ళీ ఖాళీ బండి కనుక మళ్ళీ బొంకు దాకా వచ్చి ఆర్పేట దెబ్బల మీద బొంకు దగ్గరికి వచ్చి సొసైటీ బొంకు దగ్గరికి ఆ బొంకు దగ్గర గాలి ఉంటే అది పట్టుకుంటే ప్యాచ్ పడిపోయింది. గాలి ఆగట్లేదు. మళ్ళీ వెనకాల స్టెప్పిన్ టైర్ ఉంటే అది కూడా గాలి తక్కువగా ఉంది. మళ్ళీ దానికి పడితే అది ఆగింది. ఆ స్టెప్పిన్ టైర్ బిగించుకొని వచ్చేవాటికి 8:30 అయింది. ఇది జరిగింది. ఈరోజు అయితే నరేంద్ర తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్. ఆటోకి దాదాపు 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది అని ఈరోజైతే బండి మీద తీసుకెళ్ళడం జరిగింది. నాకు ఒంట్లో బాగాలేదు, ఈరోజు పని లేదు, ఇంటి దగ్గర ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు దుయాతకి అయితే నేను వెళ్ళలేదు, ఇంటి దగ్గర ఉన్నాను మార్నింగ్ నుంచి. అది ఫ్రెండ్స్, నరేంద్ర వాళ్ళు వెళ్ళారు. అలా చూపించుకుని కట్టేసుకుని వచ్చామన్నాను. డాక్టర్ గారు నేను అడిగితే రాజు ఇంకా చూద్దాం, 4 రోజులు కట్టేసి చూద్దాము, తర్వాత వేలు తీసి వెళ్ళి తర్వాత వేలు తీసేద్దాము. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. 4 కట్లు మార్దామంటున్నారు. అలాగే కట్లు పెంచుతున్నారు కానీ ఆ ఏలుకి రోజు కొంచెం కట్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. మా నాన్న బాధ అసలు నేను చూడలేకపోతున్నాను. చాలా పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినా సరే అలాగే ఒగ్గు పట్టుకుంటున్నాడు. బొటనవేలు గోరుదాకా తీసేశారు. ఇంకా 4 కట్లు అంటున్నారు. తర్వాత ఇబ్బంది ఉంటే అప్పుడు తీసేద్దాం అంటున్నారు. ఏలూరు రాజవరం నుంచి ఏలూరు అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. మా నాన్న బండి మీద కూర్చోలేకపోతున్నాడు. అటో పెడితే అటేమో ప్యాచ్ పడిపోయింది. అటు అది కూడా సెట్ అవ్వలేదు. ఈరోజు బండి మీద పంపించినారని తీసుకెళ్ళాడు. మరి ఎలా వస్తారో మరి. మా నాన్న కూర్చోలేడు ఫ్రెండ్స్. అది మన వీడియోస్ సపోర్ట్ చేయండి. చేసిన వారికి చేయబోయే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీలో నన్ను ఒకళ్ళ చేర్చుకుని మా వీడియోలు కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ నాన్నగారు నువ్వు తినేస్తున్నావేంటి? మీ నాన్న లేడుగా. కట్ చేసి వండితే వచ్చే తింటాడు. ఫ్రిడ్జ్లో పెడదాం. ఈ లోపు నువ్వు సగం తినొచ్చా? కట్ చేయకపోతే ఎవరో దీన్ని ఎలాగ ఉండేస్తున్నారు కదా సార్. దీన్ని అలాగే తల్లి, అలాగే. అయితే ఈ పుచ్చకాయ మొన్న ఏలూరులో ఆశ్రమం హాస్పిటల్ అవతల కొన్నాను. ఇది 130 రూపాయలు చెప్పాడు. 100 రూపాయలు కొన్నాను ఫ్రెండ్స్. ఇది మొన్న మా నాన్న ఏం తినట్లేదు, అన్నం కూడా సరిగ్గా తినట్లేదు ఫ్రెండ్స్. ఈ పుచ్చకాయ తింటాడు అని కొనుక్కొచ్చి పెడితే నేను పనికి వెళ్ళాను. ఎవరో దీన్ని కట్ చేసి మా నాన్నకి ఇవ్వలేదు. ఈరోజు కట్ చేసి వండిస్తాను. ఏలూరు వెళ్ళాడు కదా, వచ్చా తింటాడు. తల్లి తింటావా? చెప్పు. నోట్లు ఎక్కడ కూడా తల్లి కట్ చేద్దామా? కట్ చేయి.
ఓకే అట్టుకూడదు తల్లి. హాయ్ చెప్పు అందరికి. హాయ్ అండి. బాగా పండిందంటావా? ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? ఆగు, కోస్తావా? నువ్వు కోయకూడదు. ఆగు. హాయ్ బాగా పండింది. బాగా పండింది. ఇది ఒక మొక్క దాచేద్దాం. మొహంలానే ఉంది అది కూడా. పెద్ద మొక్క ఏది తింటావు తల్లి నువ్వు? ఎలాగో టేస్ట్ చేయి తల్లి. గింజలు ముదరలే. అటు చూడు ఎలా ఉంది తల్లి? ఎలా ఉంది? ఎలాగుందమ్మా? అక్కడ చెప్పు బాగుందని. బాగుందని ఎలా ఉంది తల్లి? బాగుందా? తీగుందా? ఎవరు తెచ్చారు? ఎవరు తెచ్చారు? రెడ్ కూడా తినే తల్లి. రెడ్ కూడా తినే. విత్తనాలు ఉంటే మనం ఇక్కడ స్థలం దగ్గర పెట్టచ్చు. చాలా టేస్ట్ ఉంది సునీత. సొల్లు ఖర్చుకుంటా తిను. చాలా టేస్ట్ ఉంది. మంచి ఇచ్చాడు అబ్బాయి. నువ్వు కూడా తిను. దాసేదమే దాసేనా? కింద ఎక్కుండి, నేను ఎత్తలేను, ఈగలు వాళ్తాయి. నేను పాడేస్తాలే. అన్నీ మేము చేస్తాం, నువ్వేం చేయలేవుగా. పుచ్చగింజలు పాడేకు, ఇత్తనం కట్టు. ఇదే నాకు ఇత్తనం కట్టంటే చాలా సరదా. కాకపోతే ఇది చేయలేను. కందులు ఏం చేస్తా? కందులు ఉన్నాయి 2 కేజీలు. వెయ్యి మరి. నువ్వు చేయలేదుగా. ఉన్నాయి. అయితే నేను వండను. నీకు రేపు నుంచి నా దగ్గర తినక్కర్లేదు. నువ్వు ఎవరికి ఇచ్చా వాళ్ళ దగ్గర తిను. ఓకే ఓకే. అక్కడ పోయినా సరే. అటు తిరిగి చప్పట్లు కొట్టు. పెద్దదేమన్నా చిన్నదేమన్నా? ఇది బాగా ఇంకో బాగా పడింది. ఇది లోపలెట్టి వస్తానే. ఇది లోపలెట్టి వస్తానమ్మా, ఫ్రిడ్జ్లో పెట్టి వస్తా. అడ్డంగా ఉందిగా ఇది. కోసేనా? పప్పడితే పిల్లడికి జలుబు చేస్తే పెట్టక ఎక్కువ. ఒకసారి తల్లి చాలే, కింద లూసేయా. అటు తిరిగి తిను. లోపలికి వస్తానా?
బాగుందా? ఇది కూడా దాచేనా? ఇది సరిపోద్దున మా ముగ్గురికి. ఇది కూడా దాచేస్తా. దా పిల్లిరా, పల్లి దాంట్లో వీపు కింద పాడేసినది. పిల్లికి పెట్టు కొద్దిగా, పిల్లికెట్టు. తింటావా అను, తింటావా? తినమని పిల్లిని బాబు. పిల్లి చాలు తల్లి ఇంకా నీకు. దా మీ రా, చాలు తల్లి రంపడద్దామరా. అసలు నీ సీముడు కారుతుంది. ఆ పిల్లికి తింటావా అను పిల్లిని. అదేకు తింటావా అను. చాలు, ఇంకెవకాడికి జలుబు ఉన్నట్టు చేసుకో తల్లి. అరగదు. చాలా టేస్ట్ ఉంటుంది. ఉన్నట్టు చేసుకోకు. వద్దు చాలు ఇంకా. ఇంకో నిల్చున్నా. శుభ్రంగా ఉన్నాయి చేతులు. కడిగా నీకు. తర్వాత క్లీన్ చేయాలి. సరే అంటున్నాడే. ఏమొచ్చింది నాన్న? తల్లి చాలు తల్లి, నీకు నువ్వు తినకూడదు అనుకో. దాంట్లో చాలు చాలు ఇంకా తిన్నది. చాలా తినలే, వద్దు. వాడికి ఇవ్వక ఇంకా తినేసి అందులో పోతున్నాడు. వద్దు ఇంకా. ఇది సరిగ్గా దాన్ని చేస్తున్నావా? చేకడు కడితే పుడుకో పెడతాను. తీసుకో, తిను. దాంట్లో వస్తుందరా. తీసుకో, నువ్వు తిను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియోని సపోర్ట్ చేయండి. అందరి వీడియోలతో పాటు మన వీడియోలు కూడా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరందరూ కూడా ఈ భీష్మ ఏకాదశిని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయాలని, జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. ప్రయాణాలతో పాటు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటారని